బాహుబలి 1, బాహుబలి 2 అండ్ ఇప్పుడు రేపొచ్చే బాహుబలి ద ఎపిక్. ఈ 3 సినిమాలు గత 10 ఇయర్స్లో ప్రతి ఒక్కరి జర్నీలో ఒక భాగం. సో గైస్, బాహుబలి ద ఎపిక్ చూసినాక మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ దుద్యాల. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్, షేర్ అండ్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి. కమింగ్ టు ద రివ్యూ ఆఫ్ బాహుబలి ద ఎపిక్. బాహుబలి ద ఎపిక్ ఇది ఒక లైఫ్ టైం జర్నీ లాంటిది. గత 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే బాహుబలి 1 2015లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు బాహుబలి ద ఎపిక్ 2025లో రిలీజ్ అయింది. సో 10 ఇయర్స్ స్పాన్ లో రిలీజ్ అయి చూస్తున్న సినిమా మనకి ఇది. సో ఒక జర్నీ లాంటి సినిమా బాహుబలి ద ఎపిక్ అనేది. సో గైస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఒక టాలీవుడ్ ఉండే, ఒక బాలీవుడ్ ఉండే, ఒక మాలీవుడ్ ఉండే, ఒక శాండల్వుడ్ ఉండే, ఇట్లా అన్ని వుడ్స్ ఉండే. బాహుబలి రిలీజ్ అయినాక ఈ వుడ్స్ అన్ని జరిపేసి ఒకే ఒకటి ఫామ్ అయింది. అది ఇండియన్ సినిమా, పాన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా చెప్పుకోవాలంటే అది బాహుబలియే. ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా డైరెక్టర్ ఎవరంటే అది ఎస్ఎస్ రాజమౌళియే. ఫస్ట్ పాన్ ఇండియన్ యాక్టర్ ఎవరంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పొచ్చు. అండ్ గైస్, ఈ టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇప్పుడు ట్రెండ్ అనేది ఎక్కడా లేదు. కంప్లీట్ పాన్ ఇండియన్ అనేది క్రియేట్ చేసేసిండ్రు రాజమౌళి. ఈ క్రెడిట్ కంప్లీట్ గోస్ టు రాజమౌళి గారికి. అండ్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే బాహుబలి ద ఎపిక్. ఈ బాహుబలి ద ఎపిక్ స్టోరీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన స్టోరీ అయితే సేమ్ యాజ్ యూజువల్. క్యారెక్టర్స్ వాళ్ళే, పర్ఫార్మెన్సెస్ కూడా అంతా తెలిసిందే. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఎడిటింగే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఎడిట్ చేసిన మూవీ బాహుబలి ద ఎపిక్. సో ఎడిటింగ్ విషయానికి వస్తే రైట్ అట్ ద స్టార్ట్ ఒక 1 hour లో ఎడిటింగ్ కొద్దిగా కనబడతాయి, అక్కడిక్కడ కొద్దిగా మైనర్ ఫ్లాస్ లాగా. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. టెరిఫిక్ అంటే టెరిఫిక్. స్టోరీ తెలిసిందే మనకు, స్టార్ కాస్ట్ తెలిసిందే, పర్ఫార్మెన్స్ తెలిసిందే. టెరిఫిక్ అంటే టెరిఫిక్ ఎడిటింగ్. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ గూస్ బంప్స్. 10 ఇయర్స్ తర్వాత ఈ బాహుబలి ద ఎపిక్ వచ్చిన మనకు పార్ట్ 1 తెలిసిన, పార్ట్ 2 తెలిసిన, స్టోరీ తెలిసిన, క్యారెక్టర్స్ తెలిసిన, ఆ ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో ఎంత క్రిస్ప్ ఉండే అంటే జస్ట్ గూస్ బంప్స్ వచ్చినాయి. జస్ట్ గూస్ బంప్స్. గైస్, నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే 10 ఇయర్స్ ఉన్న పిల్లగాడు, 15 ఇయర్స్ ఉన్న పిల్లగాడికి ఇవాళ 20 or 25 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళు చిన్నప్పుడు చూసిన బాహుబలి 1, బాహుబలి 2 వేరుండే. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళే అవసరం లేదు, కానీ బాహుబలి ద ఎపిక్ చూస్తే మాత్రం ఇది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమానా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది మాత్రం 100%. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ యాజ్ యూజువల్. ప్రభాస్ టెరిఫిక్, రానా టెరిఫిక్, ప్రతి ఒక్క క్యారెక్టర్. ఈ సినిమాకి లక్ ఏంటంటే బాహుబలికి ఎవరైతే స్టార్ కాస్ట్ ఇందులో ఇంక్లూడ్ అయ్యారో బాహుబలి 1 నుంచి, వాళ్ళ లక్ ఏంటంటే లైఫ్ టైంలో వాళ్ళు ఫస్ట్ పీపుల్ ఒక పాన్ ఇండియన్ సినిమాకి యాక్ట్ చేసిన ఫస్ట్ స్టార్ కాస్ట్ అవుతారు. కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం. అండ్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. ఇలాంటి వాస్ట్ సబ్జెక్ట్, ఇలాంటి రిస్క్ సబ్జెక్ట్, అరౌండ్ 120 crores బాహుబలి 1. ఆ రోజులలో 120 crores అంటే ఇట్ వాజ్ అ హ్యూజ్ రిస్క్. కానీ తీసుకొని ప్రీమియర్ షో స్టాక్ కొద్దిగా తేడా వచ్చినా, బట్ స్టిల్ తన పిక్చర్ మీద తనకున్న కాన్ఫిడెన్స్ మీద అది అట్లానే ముందుకు తీసుకొచ్చి నిలబెట్టింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ బాహుబలి 2 అందరికీ తెలిసిందే. హోల్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాహుబలి ద ఎపిక్. 1 word లో చెప్పాలంటే ఈ మూవీ ఇప్పటికీ ఒక కొత్త ఫీల్ తీసుకొచ్చింది. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ ఫీల్ తీసుకొచ్చింది. కంప్లీట్ గ్రిప్పింగ్ గూస్ బంప్స్. అండ్ కొత్త సినిమాలు ఏమైనా ఉన్నా దీని ముందు ఆడడం చాలా కష్టం. అలాంటిది ఈ బాహుబలి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ బాహుబలి 1 and 2 టుగెదర్ చేసి బాహుబలి ద ఎపిక్ తీసుకొచ్చారు. చాలా థ్యాంక్ యూ. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్
లాస్ట్ పోయే ముందు ఒకటే మాట, రాజమౌళి గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ SSMB29. ఇన్ఫ్యాక్ట్ మీరే ఫస్ట్ పర్సన్ పాన్ ఇండియన్ మూవీ తీసుకొచ్చారు. అండ్ మేము ఈసారి వీఆర్ హోపింగ్ మీ SSMB29 పాన్ వరల్డ్ ఫస్ట్ మూవీ కాబోతుందని మేము ఎదురు చూస్తున్నాము. మీరు ఏ టెన్షన్ లేకుండా ప్రాపర్గా ప్లానింగ్తోని పగడబందీగా తీయండి. ఆల్ మూవీ లవర్స్ ఆర్ బిహైండ్ యూ. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ విత్ ఆర్ 1000 eyes to witness SSMB29 title and glimpse in this coming November. So రాజమౌళి గారు, హోల్ క్రెడిట్ గోస్ టు యూ వన్స్ అగైన్. ప్రతి సినిమాకైనా మీరు చేసిన ప్రతి సినిమాకి ప్రతి క్రెడిట్ మీకే. మీరు మీ పర్ఫెక్షనిస్ట్, మీరు చేసే విధానం, మీరు తీసే విధానం, మీరు ప్రతి ఒక్క డీటెయిలింగ్ చూపించే విధానంకి మళ్ళీ హ్యాట్స్ ఆఫ్ మీకు. థ్యాంక్ యూ రాజమౌళి గారు ఫర్ గివింగ్ అస్ బాహుబలి 1, బాహుబలి 2 అండ్ నౌ టుగెదర్ బాహుబలి ద ఎపిక్. ఇంకా డిక్షనరీలో దీనికన్నా మంచి వర్డ్ ఏదైతే ఏది ఉండదు. ద ఎపిక్ అనేది, ద ఎపిక్ అనేది పర్ఫెక్ట్. థ్యాంక్ యూ రాజమౌళి గారు ఫర్ గివింగ్ అస్ బాహుబలి వన్స్ అగైన్. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బిఫోర్ గోయింగ్, కొద్దిగా లైక్, షేర్ అండ్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి. టిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.